హైదరాబాద్లో 2023లో జరిగిన ఫార్ములా ఈ కార్ కేసు నిర్వహణలో జరిగిన అక్రమ నిధుల వినియోగం ఆరోపణలు ఇప్పుడు కీలక మలుపుకు చేరుకున్నాయి. యాంటీ కరప్షన్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుపై విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి లభించిన వెంటనే రాష్ట్ర కేబినెట్ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఏసీబీ ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇక ఫార్ములా ఈ రేస్ కార్యక్రమం కోసం అప్పటి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ క్రమంలో దాదాపు 55 కోట్ల చెల్లింపులు అక్రమాలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. ఏసీబీ నివేదిక ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్కు ఈ నిధులు బదిలీ చేయబడ్డాయి. అయితే ఈ బదిలీ అవసరమైన ప్రభుత్వ ప్రోటోకాల్స్ను పాటించకుండా జరిగిందని, ముఖ్యంగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో కమిషన్ క్లియరెన్స్ లేకుండా ఈ చర్యలు తీసుకున్నారని ఏసీబీ సందేహాలు వ్యక్తం చేసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఏసీబీ ఇప్పటికే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో నిందితులుగా కేటీఆర్తో పాటు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వంటి ప్రముఖ అధికారుల పేర్లను పేర్కొంది. వీరందరిపై అవినీతి నిరోధక చట్టం మరియు భారతీయ శిక్షా స్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ పరంగా చిత్రీకరించబడుతోందని, ఇది ప్రస్తుత ప్రభుత్వ వ్యూహంలో భాగమని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదని నేను నిరూపించగలను, కావాలంటే ముఖ్యమంత్రితో కలిసి ప్రత్యక్ష టీవీలో లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తుపై న్యాయపరమైన అంశాలు కూడా చుట్టుముట్టాయి. తెలంగాణ హైకోర్టు గతంలో కేటీఆర్ దాఖలు చేసిన ఒక పిటిషన్ను తిరస్కరించింది. ఇది ఈ కేసు దర్యాప్తుకు మార్గం తెరిచింది. అయితే దర్యాప్తు జరుగుతున్నంత వరకు హైకోర్టు ఆయనకు తాత్కాలిక పరిరక్షణ కల్పించింది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ చర్యను తమ పార్టీపై మరియు ముఖ్యంగా కేటీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతీకార దాడిగా అభివర్ణిస్తుంది. సాధారణ ప్రజల్లో కూడా ఈ కేసు ఫిర్యాదుల ఆధారంగా జరిగిందా, లేక రాజకీయ శక్తుల సాధనంగా మారిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి.